2023 లెక్కల ప్రకారం గత 9 ఏళ్లుగా ఇండియన్ గవర్నమెంట్ చేసిన అప్పు అక్షరాల 100 లక్షల కోట్ల రూపాయలు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే 1947 నుండి 2014 వరకు మనకి 55 లక్షల కోట్ల రూపాయల అప్పుంటే 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 155 లక్షల కోట్ల రూపాయలకి పెరిగింది. అంటే గత 9 ఏళ్లలో మన దేశం అప్పులు దాదాపు 3 రెట్లు పెరిగాయన్నమాట. అయితే దీనికి కారణం ఏంటి? మన దేశంలో ఉన్న బ్యాంక్స్ నుండి దేశానికి వెన్నుముక్కగా చెప్పుకునే రైతులు అప్పులు తీసుకుంటారు. వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేసే కొంతమంది వ్యాపారవేత్తలు అప్పులు తీసుకుంటారు. కానీ ఒక రైతు తీసుకున్న 1,00,000, 2,00,000 అప్పులు కొట్టేయడానికి ఎన్నో పొలిటికల్ బెనిఫిట్స్ ఆలోచించే గవర్నమెంట్స్ వేల కోట్లు అప్పులు ఎగ్గొట్టే ఈ బడాబాబుల అప్పులు మాత్రం ఎలా కొట్టేస్తుంది? అసలు నిజంగానే గవర్నమెంట్ వీళ్ళ అప్పులు కొట్టేస్తుందా లేక మనకి అలా ప్రచారం చేస్తున్నారా? ఒక మనిషి సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదించిన దాంట్లో 80% అప్పులుంటే ఆ సిచ్యువేషన్ చాలా కష్టంగా ఉంటుంది, అవునా? అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రెజెంట్ మన భారతదేశం పరిస్థితి కూడా ఇదే. కానీ ఇంత అప్పు ఉండి కూడా మన దేశం ఇంత బలంగా ఎలా నిలబడగలుగుతుంది? అసలు ఒక దేశానికి ఉండే అప్పుకి వాళ్ళ అభివృద్ధికి సంబంధం ఉందా లేదా? ఒకవేళ ఉంటే మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్గా చెప్పుకునే అమెరికా అండ్ జపాన్ లాంటి దేశాలకి వాళ్ళ ఆదాయానికి మించిన అప్పులు ఎందుకు ఉన్నాయి? అన్ని అప్పులు ఉన్నా సరే వాళ్ళు అంత శక్తివంతమైన దేశాలుగా ఎలా నిలబడగలుగుతున్నారు? అండ్ దాని వెనుకున్న లాజిక్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 2023 జూన్ మంత్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్ గవర్నమెంట్ చేస్తున్న అప్పుల గురించి మాట్లాడుతూ ప్రెజెంట్ మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏ సిచ్యువేషన్లో ఉందో వివరిస్తూ ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయమని డిమాండ్ చేశారు. బేసిక్గా ఆమె రైజ్ చేసిన క్వశ్చన్స్ ఏంటంటే, మన దేశానికి స్వతంత్రం వచ్చిన 67 ఏళ్లలో మొత్తం 14 మంది ప్రైమ్ మినిస్టర్స్ మారారు. అందులో 13 మంది కలిసి 55 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే 2014లో వచ్చిన నరేంద్ర మోడీ మాత్రమే మన దేశానికి 100 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. దీనివల్ల ప్రతి సామాన్యుడు తనకి తెలియకుండానే 1,20,000 రూపాయల అప్పుని మోస్తున్నాడు. అంతేకాదు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి జరిగిన బెనిఫిట్ కంటే దేశంలో టాప్ 10%లో ఉండే ధనవంతులకే ఎక్కువ బెనిఫిట్ జరిగిందని ఆమె చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు మన దేశానికి ఇంత అప్పు ఎందుకు ఉంది అండ్ దానికి కారణాలేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. రీజన్ నెంబర్ 1, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. బేసిక్గా అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికైనా అప్పులు ఉండటం అనేది చాలా కామన్. ఎందుకంటే అభివృద్ధి చేసే ప్రాసెస్లో ఒకవైపు వాళ్ళ దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడానికి డబ్బు ఖర్చు చేస్తే, మరోవైపు దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి, రైతులని ఆదుకోవడానికి సంక్షేమ పథకాల రూపంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాసెస్లోనే లాస్ట్ ఇయర్ చేసిన పని ఈ ఇయర్ కూడా చేస్తే దానివల్ల దేశంలో అభివృద్ధి కనిపించదు. ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ అండ్ స్కీమ్స్ని లాంచ్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తేనే దేశంలో అభివృద్ధి కనిపిస్తుంది. సో దీనికోసమే గవర్నమెంట్ వాళ్ళ దగ్గరున్న డబ్బుకి ఇంకాస్త డబ్బుని అప్పు రూపంలో తీసుకురావడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ నేను ఏదో ఒక పొలిటికల్ పార్టీ గురించి మాత్రమే మాట్లాడటం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన ఏ పొలిటికల్ పార్టీ అయినా చేసే పని ఇదే. కానీ ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఏ గవర్నమెంట్ అయినా ఎంత అప్పు చేస్తుంది అనేది ఎంత ముఖ్యమో, వాళ్ళు చేసిన అప్పు తీర్చడానికి వాళ్ళు రిజర్వ్స్ రూపంలో ఎంత డబ్బు దాచుకున్నారో అనేది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే అప్పులు తీర్చగల ఆస్తిని తన దగ్గర సేఫ్గా ఉంచుకున్నవాడు ఎంత అప్పు తెచ్చినా పర్వాలేదు. అలాగే గవర్నమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర అవసరానికి సరిపడా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే అప్పులు చేయడానికి పెద్దగా భయపడవు. దీన్నే పేబ్యాక్ కెపాసిటీ అంటారు. సింపుల్గా చెప్తా చూడండి, ఒక దేశం దగ్గర అవసరానికి సరిపడా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్ని అప్పులున్నా చాలా స్టేబుల్గా పనిచేస్తుంది. సేమ్ అలాగే ఎప్పుడైతే ఒక దేశం యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వాళ్ళు చేసిన అప్పుల కంటే చాలా తక్కువ ఉంటాయో అప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవడం స్టార్ట్ అవుతుంది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే పాకిస్తాన్ అండ్ శ్రీలంక. పాకిస్తాన్ చేసిన అప్పు వాళ్ళ దేశం యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కంటే దాదాపు 35 రెట్లు ఎక్కువగా ఉంది. సేమ్ అలాగే శ్రీలంక అప్పు కూడా వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కంటే దాదాపు 19 రెట్లు ఎక్కువగా ఉంది. అందుకే రీసెంట్ టైమ్స్లో ఈ రెండు దేశాలు కూడా ఆర్థికంగా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి.
అయితే ఇది విన్నప్పుడు మన దేశ పరిస్థితి ఏంటి అనిపిస్తుంది, అవునా? 2023 లెక్కల ప్రకారం మన దేశం అప్పు $626 బిలియన్ ఉంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $586 బిలియన్ ఉన్నాయి. అంటే మనకున్న అప్పులకి మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దాదాపు సమానంగా ఉన్నాయన్నమాట. నిజానికి ఇది అమెరికా అండ్ యూరోప్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ కంటే కూడా చాలా బెటర్గా ఉంది. సో దీనివల్లే అత్యధిక ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్న దేశాల్లో ఇండియా 4th ర్యాంక్లో ఉంది. అయితే అప్పు ఉండటం వల్ల మన దేశానికి ప్రాబ్లం లేదా అంటే ఉంది. కానీ దాన్ని చూసి ఇండియా కూడా మరొక శ్రీలంక అండ్ పాకిస్తాన్లా అవుతుందేమో అనే భయం మనకి అవసరం లేదు. ఎందుకంటే దేశంలో అభివృద్ధి జరుగుతూ ఉత్పత్తితో పాటు ఆదాయం కూడా పెరిగినప్పుడు ఆ దేశానికి అప్పులు ఉన్నా అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఎప్పుడైతే ఆదాయం కంటే అప్పులు పెరిగిపోతాయో అప్పుడు ఆ దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అర్థమైందా? మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టే గవర్నమెంట్ వాళ్ళకి ఒక సంవత్సరం మొత్తానికి వచ్చిన ఆదాయాన్ని 2 రకాలుగా ఖర్చు పెడుతుంది. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, 2 రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఫ్యాక్టరీస్, డ్యామ్స్, రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి ప్రాజెక్ట్స్ మీద ఖర్చు చేస్తుంది. సో దీనివల్ల ఫ్యూచర్లో దేశానికి తిరిగి మళ్ళీ ఆదాయం జనరేట్ అవుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కోసం ఖర్చు పెడతారన్నమాట. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని మాత్రం ఎప్పుడూ కూడా కేవలం షార్ట్ టర్మ్ అవసరాల కోసం మాత్రమే ఖర్చు పెడతారు. లైక్ ఉద్యోగులకి జీతాలు, సంక్షేమ పథకాలు, అప్పులకి వడ్డీలు అండ్ మెయింటెనెన్స్ ఛార్జీలు, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుండే ఖర్చు చేస్తారు. అయితే గవర్నమెంట్ ఎప్పుడు కూడా బడ్జెట్లో వచ్చిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదే ఖర్చు చేయాలి. ఎందుకంటే దానివల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. అట్ ద సేమ్ టైం రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ఎప్పుడు కూడా వీలైనంత తక్కువ డబ్బుని ఖర్చు చేయాలి. ఎందుకంటే దీనివల్ల లాంగ్ టర్మ్లో దేశానికి కలిగే ప్రయోజనాలు చాలా తక్కువ. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2020లో కరోనా వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలు వాళ్ళ ప్రజలని కాపాడుకోవడానికి వాళ్ళ బడ్జెట్స్లో ఎక్కువ మొత్తాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కాకుండా సంక్షేమ పథకాల రూపంలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీదే చాలా ఎక్కువగా ఖర్చు చేశాయి. అండ్ దానికి తోడు ఎక్స్ట్రాగా అప్పులు కూడా చేశారు. అందులో ఇండియా కూడా ఉంది. అందుకే 2019 వరకు తగ్గుతూ వచ్చిన మన దేశ అప్పు 2020లో ఒక్కసారిగా డబల్ అయిపోయింది. ఇది మీకు అర్థం కావాలంటే మీకు డెట్ టు జీడిపి రేషియో గురించి తెలియాలి. ఈ పేరు చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఇది చాలా సింపుల్. ఒక సంవత్సరంలో మన దేశానికి వచ్చిన మొత్తం ఆదాయాన్ని జీడిపి అంటారు. డెట్ అంటే అప్పు. సో 2023 లెక్కల ప్రకారం మన దేశం అప్పు మనకి వచ్చే ఆదాయంలో 84% ఉంది. కానీ 2019 వరకు ఇది కేవలం 45% మాత్రమే ఉండేది. కానీ కరోనా కారణంగా ఇది ఒక్కసారిగా 84%కి పెరిగిపోయింది. అయితే ఇప్పటికీ అమెరికా అండ్ జపాన్ లాంటి డెవలప్డ్ కంట్రీస్తో పోలిస్తే జీడిపి టు డెట్ రేషియోలో మన దేశం చాలా బెటర్ పొజిషన్లోనే ఉంది. సో అందుకే మన జీడిపి అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు మనం ఈ అప్పులు చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మరెందుకని అపోజిషన్ పార్టీస్ మన దేశ అప్పుని ఇంత ఎక్కువగా చూపిస్తున్నాయో వీడియో ఎండింగ్లో చెప్తాను. గవర్నమెంట్ అప్పుల్లోకి వెళ్ళడానికి మరొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మన దేశంలో ఉన్న కొంతమంది బడాబాబులు ఎగ్గొడుతున్న అప్పులు. లాస్ట్ 5 ఇయర్స్లో దేశంలో ఉన్న అన్ని బ్యాంక్స్ కలిసి సుమారు 10,60,000 కోట్ల రూపాయల అప్పులు కొట్టేశాయి. ఇందులో 50% అప్పులు ఎవరివో తెలుసా? పెద్ద పెద్ద కంపెనీ పేర్ల మీద అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాల్లో తిరుగుతున్న వాళ్ళవే. ఈ డబ్బులో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలకి పైగా విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారు. విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే వీళ్ళు తీసుకున్న అప్పుని తిరిగి కట్టగల కెపాసిటీ ఉండి కూడా వీళ్ళు కట్టరు. సో ఇలాంటి వాళ్ళు తీసుకున్న అప్పుల్లో కూడా మన గవర్నమెంట్ 2 లక్షల కోట్ల రూపాయలు కొట్టేసింది. అయితే ఇది చూసినప్పుడు అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులని ఎలా కొట్టేస్తుంది అని మనకి ఒక ఆలోచన మొదలవుతుంది, అవునా? కానీ ఇక్కడ నిజం ఏంటంటే బ్యాంకింగ్ టెర్మినాలజీలో ఈ అప్పులు కొట్టేయడం అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి లోన్ రైట్ ఆఫ్, ఇంకొకటి లోన్ వేవ్ ఆఫ్. ఈ పేర్లు చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఇది చాలా సింపుల్. లోన్ రైట్ ఆఫ్ అంటే కేవలం బ్యాంక్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ని క్లియర్ చేసి ఇన్వెస్టర్స్కి స్ట్రాంగ్ అండ్ హెల్దీగా చూపించడానికి మాత్రమే బ్యాంకులు వాళ్ళ మొండి బాకీలని కొట్టేస్తాయి. అండ్ బ్యాంక్స్కి గవర్నమెంటే హామీదారు కాబట్టి ఆ డబ్బుని గవర్నమెంటే పే చేస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఈ డబ్బుని పే చేసినంత మాత్రాన ఈ బడాబాబులు ఎగ్గొట్టిన అప్పులని మాఫీ చేసినట్టు కాదు. నిజానికి వాటిని మాఫీ చేయరు కూడా. కేవలం బ్యాంక్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ని క్లియర్ చేయడానికి మాత్రమే
ఈ లోన్స్ని కొట్టేస్తారు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఆ లోన్ తీసుకున్న వాళ్ళకి ఏమైనా ఆస్తులుంటే అవి అమ్మేసైనా సరే ఈ లోన్స్ని రికవరీ చేయడానికి బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. దీన్నే లోన్ రైట్ ఆఫ్ అంటారు. అయితే మరి లోన్ వేవ్ ఆఫ్ అంటే ఏంటనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఇక్కడ బ్యాంకులో అప్పు తీసుకుని కట్టని వాళ్ళ లోన్స్ని కంప్లీట్గా మాఫీ చేస్తారు. అంటే ఇంకా బ్యాంక్కి సంబంధించిన వ్యక్తులు కానీ నోటీసులు కానీ ఆ అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళవు. సో వాళ్ళు తీసుకున్న అప్పు కంప్లీట్గా మాఫీ అయిపోయినట్టే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలక్షన్స్ టైంలో చాలా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ రాష్ట్రాల్లో రైతులు తీసుకున్న రుణాలని మాఫీ చేస్తారు. అంటే ఇంకా రైతులకి బ్యాంక్స్ నుండి ఎలాంటి నోటీసులు కానీ వార్నింగ్స్ కానీ ఉండవు. దీన్నే లోన్ వైవ్ ఆఫ్ అంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఈ న్యూస్ జాగ్రత్తగా గమనించండి. ఇండియన్ గవర్నమెంట్ గత 5 ఏళ్లలో బ్యాంక్స్కి సంబంధించిన 10 లక్షల కోట్ల రూపాయల అప్పులని రైట్ ఆఫ్ చేసింది. అంటే బ్యాంక్స్ యొక్క బ్యాలెన్స్ షీట్స్ నుండి మాత్రమే తొలగించింది కానీ వాళ్ళ బాకీలని మాఫీ చేయలేదు, అంటే వేవ్ ఆఫ్ చేయలేదు. సో ఫ్యూచర్లో ఈ అప్పుని వసూలు చేయడానికి బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు అన్నీ చేస్తుంది. అర్థమైందా? సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే బ్యాంక్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ని హెల్దీ అండ్ స్ట్రాంగ్గా చూపించడం వల్ల మనలాంటి ఒక సామాన్య రీటైల్ ఇన్వెస్టర్ దగ్గర నుండి వేల కోట్లు ఇన్వెస్ట్ చేసే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ వరకు ఆ బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ ఎంత క్లియర్గా ఉంటే అంత ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. సో దీనివల్ల ఆ బ్యాంక్ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. సో ఫైనలీ గవర్నమెంట్కి అప్పు పెరుగుతుందంటే అది కాస్త ఆలోచించాల్సిన విషయమే కానీ భయపడాల్సిన విషయం కాదు. ఎందుకంటే అప్పుతో పాటు ఆస్తి పెరిగినప్పుడు ఫ్యూచర్లో ఆ అప్పుని తీర్చగల ఆదాయం కూడా జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఎక్కువ ఖర్చు పెట్టి సబ్సిడీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద తక్కువ ఖర్చు పెడుతుందో అప్పుడు లాంగ్ టర్మ్లో గవర్నమెంట్కి ఆదాయం పెరిగి చాలా తక్కువ టైంలోనే వాళ్ళ అప్పులు తీర్చగలుగుతుంది. అండ్ బ్యాంకింగ్ సెక్టార్ విషయానికి వస్తే బ్యాంక్ యొక్క లోన్స్ని రైట్ ఆఫ్ చేసిందంటే వాటిని కంప్లీట్గా మాఫీ చేసినట్టు కాదు. బికాస్ అలా లోన్స్ని రైట్ ఆఫ్ చేయకపోతే బ్యాంక్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ డిస్టర్బ్ అయ్యి అది మొత్తం దివాలా తీసే పరిస్థితికి వచ్చేస్తుంది. అప్పుడు అది మొత్తం ఆర్థిక వ్యవస్థకే మంచిది కాదు. సో అందుకే బ్యాంక్స్కి హామీదారుగా ఉన్న ప్రభుత్వమే ఆ డబ్బుని కట్టి బ్యాంకులని కాపాడుతుంది. అర్థమైందా? అయితే మరి న్యూస్ ఛానల్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ దీన్ని ఎందుకు హైలైట్ చేసి చూపిస్తాయంటే అపోజిషన్లో ఉన్న ప్రతి పొలిటికల్ పార్టీ కూడా పవర్లో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేస్తారు అండ్ అలా చేయాలి కూడా. సో ఆ ప్రాసెస్లోనే ప్రజలకి పూర్తి అవగాహన లేని కొన్ని విషయాలని హైలైట్ చేసి వాళ్ళ మద్దతు పొందడానికి ట్రై చేస్తారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అపోజిషన్లో ఉన్న ప్రతి పొలిటికల్ పార్టీ కూడా గవర్నమెంట్ చేసే తప్పులని అందులో ఉన్న కొన్ని లూప్ హోల్స్ని బయటికి తీసుకొచ్చి ప్రజల మద్దతు పొందడానికి ట్రై చేస్తారు. ఇది ప్రతి పొలిటికల్ పార్టీ చేసే పనే. కాంగ్రెస్ పవర్లో ఉంటే బీజేపీ క్వశ్చన్ చేస్తుంది, బీజేపీ ఉంటే కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తుంది. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలంటే ప్రజలకి కొంత ఫైనాన్షియల్ అండ్ పొలిటికల్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఆ ఇంటెన్షన్తోనే మేము ఈ వీడియో చేసాం. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అండ్ పొలిటికల్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.